రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా సొంత జిల్లాలో పర్యటించారు పయ్యావుల కేశవ్. జిల్లాకు వచ్చిన మంత్రికి టీడీపీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. జిల్లా సరిహద్దుల నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు బాట సుంకాలమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దారి పొడవునా స్వాగత ఫ్లెక్సీలతో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. పామిడి, కల్లూరు, అనంతపురం మీదుగా ఉరవకొండలో పర్యటించారు. భారీ ర్యాలీతో గుత్తిలో ఎన్టీఆర్, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్ర జిల్లా అభివృద్ధి కోసం ప్రజలు ఇచ్చిన విజయాన్ని బాధ్యతగా భావించి పనిచేస్తామన్నారు. ఆర్థిక శాఖ స్థితిగతులు, ఆదాయ మార్గాలను సమీక్షించాల్సి ఉంటుందని తెలిపారు. ఇక అన్ని అధ్యయనం చేసిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక కేటాయింపులపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. రాష్ట్రానికి మంత్రినైనా అనంతపురం జిల్లాకు నేను కూలీగానే పనిచేస్తానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ జిల్లా ప్రజల కష్టాలు, కన్నీళ్లు, బాధలు తుడవడానికి పయ్యావుల కేశవ్ కి భగవంతుడు ఎంత శక్తినిస్తే అంత శక్తిని ఉపయోగించి ఈ జిల్లా బాగు కోసం పనిచేస్తాను. ఏం జరిగిందో ఈ రాష్ట్రంలో గత 5 ఏళ్లలో అనేటువంటిది తవ్వి తీయడానికే మన సమయం సరిపోతుందన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలి అనేటువంటి ఒక ఆలోచనతో, రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించాలి అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల ప్రకారం పరుగులు పెట్టించడానికి ఈరోజు అనంతపురం జిల్లాలో ఉన్న మేము గాని, రాష్ట్రంలో ఉన్న మంత్రులం గాని ఈ రాష్ట్ర ప్రజానీకం పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము కానీయకుండా శక్తికి మంచి పని చేస్తామని తెలియజేస్తూ